రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు వేస్తూ క్యూర్ ప్యూర్ రేర్ తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు ఆయన. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ లోనూ క్యూర్ ప్యూర్ రేర్ కు అంతర్జాతీయంగా మంచి స్పందన వచ్చిందన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ తో రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేస్తామన్నారు భట్టి. ఈ రోజు నుంచి 3 రోజులు ఇచ్చినటువంటి గడువుని ఆయా మున్సిపాలిటీస్లో బాధ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఒక విషయం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈనాటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం, అట్లాగే నగరాల అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, హెల్త్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. విద్య పైన అట్లాగే ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి సారించడంతో పాటు నగర పాలనలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. నగరాల అభివృద్ధి ఈ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి పునాదులుగా ఉంటుందన్నటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సన్నబియ్యం కానీ, మహిళలు తిరిగేటువంటి ఆర్టీసీలు బస్సులో ప్రయాణం విషయం కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక దశాబ్ద కాలం పైబడి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల్ని రాగానే పెద్ద ఎత్తున ప్రతి డివిజన్లో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాం.